వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఆలు చోలే కర్రీ. ఇది చపాతీలోకి, పూరీలోకి, పుల్కాస్లోకి, బటర్ నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మొత్తం మిస్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలు చోలే కర్రీకి ముందుగా ఇలా కాబూలి శనగల్ని నైట్ నానబెట్టి పెట్టుకోవాలి. బంగాళాదుంపల్ని ఇలా కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పొట్టు తీసి ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలని కూడా ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని అందులో 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసి 2 బిర్యానీ ఆకులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ కూడా కలుపుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను ఇందులో వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలిపి టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న కాబూలి శనగల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నీళ్ళు ఇలా మరిగేటప్పుడే ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసి కొద్దిగా చోలే మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఎవరెస్ట్ చోలే మసాలా తీసుకుంటున్నాను. ఇది మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఇందులో కసూరి మేతి కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇలా యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ ఆలు చోలే కర్రీ రెడీ. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.